ప్రపంచంలో టెక్నాలజీ అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. శాస్త్రవేత్తలు రోజు ఏదో ఒక విషయాన్ని కనిపెడుతున్నారు. మరోవైపు మారుమూల గ్రామాల వరకు ఇంటర్నెట్ సదుపాయం వచ్చేసింది. నగరాల్లో అయితే హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతోంది. అయితే ఇప్పటి వరకు 5G సేవలతో వినియోగదారులు అంతరాయం లేని సేవలు పొందుతున్నారు. ఈ 5G సేవలు పూర్తి స్థాయిలో విస్తరణ అవ్వకముందే 6G టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఈ టెక్నాలజీపై తాజాగా శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా సైనిక శాస్త్రవేత్తలు 6G టెక్నాలజీ పర్యవసనాలపై అధ్యయనం చేశారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు. నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ 6G టెక్నాలజీని అందిపుచ్చుకోబోతోంది. ఈ టెక్నాలజీ వినియోగంలో భాగంగా టెరాహెర్ట్జ్ రేడియేషన్ విడుదలవుతుంది. ఇది మానవుల ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిసింది. ఈ రేడియేషన్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. 6G టెక్నాలజీకి టెరాహెర్ట్జ్ తరంగాలు వెన్నెముక లాంటివని, దీని ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. వరల్డ్లోని తర్వాతి తరం వైర్లెస్ కమ్యూనికేషన్ విడుదల చేసే రేడియేషన్ పురుషుల పునరుత్పత్తి అవయవాలకు హాని కలిగించవచ్చని చెప్పారు. వీటి నుంచి ఓ రకమైన విద్యుదయస్కాంత రేడియోధార్మికత వెలువడుతుందట. పురుషుల సంతానోత్పత్తి శక్తిపై తీవ్రంగా ప్రభావం చూపగలదని నిర్ధారణ అయింది. మొత్తం మీద టెరాహెర్ట్జ్ రేడియేషన్ విట్రోలోని కణాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని గతంలోని మరికొన్ని అధ్యయనాలు కూడా చెప్పాయి. 5G సిగ్నల్ కంటే ఎక్కువ స్పీడ్తో 6వ తరం వైర్లెస్ కమ్యూనికేషన్ అందుతుంది. బహుశా సెకండ్కు 1 టెరాబైట్కు చేరుకోవచ్చు. ఈ తరంగాల వల్ల ఎన్నో లాభాలున్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. టెరాహెర్ట్జ్ తరంగాలతో మానవాళి ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, నెటిజన్లో ఆందోళన పడుతున్నారు. టెక్నాలజీ అని పరుగులు తీస్తున్నా అదే మానవాళికి ముప్పుగానే మారుతోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.